హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూసాక మీకు అనిపిస్తుంది ఏంట్రా ఎంత ఎదిగారా మీరు అని. యాక్చువల్లీ మనం తిరుపతి పెళ్లికి వెళ్ళాం, బాగా ఎంజాయ్ చేసాం. అలాగే పామూరు పెళ్లికి వెళ్ళాం, బాగా చిల్ కొట్టేసాం. రీసెంట్ గానే ఉడిపి పెళ్లికి వెళ్ళి అక్కడ మ్యారేజ్ వైబ్స్ కూడా ఎంజాయ్ చేసి ఈ రోజు తాడేపల్లిగూడెంలో ఉన్న బాదంపూడి ఊరికి వచ్చేసాం మా మనోజ్ బ్రో పెళ్లి చూడడానికి. సారీ చూడడానికి కాదు, చేయడానికి. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మీకు మనోజ్ బ్రో ఎవరో తెలియాలి అంటే మన వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట మనోజ్ బ్రో ఎవరో అని. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఈ వీడియో మెయిన్ మీరు చూడాల్సిన స్పెషల్ ఏంటంటే, ఇక్కడ చేసిన ఫన్ చూసాక మేము ఉద్యోగాలు మానేసి ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్లాన్ చేసుకోవచ్చు, బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా ఉంటది. అంతా బానే ఉంది, కానీ నా ఎక్సైట్మెంట్ ని తగ్గించేది ఏమైనా ఉంది అంటే ఈ ఎండలేనండి. సో ఏం పర్లేదు, అసలు మనోజ్ బ్రో ఈ ఎండల్లో పెళ్లి ఎందుకు పెట్టుకున్నాను అడుగుదాం ఒకసారి. ఉండండి మనోజ్ బ్రో, ఈ ఎండాకాలంలో పెళ్లి అవసరమా? సరే, బెంగళూరు నుంచి నేను, సాయి అండ్ లక్ష్మి ముందుగా పెళ్లింటికి వచ్చేసాం. రాగానే సాయి అండ్ లక్ష్మి టామ్ అండ్ జెర్రీలో కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఆడపిల్లలకి మెహందీ లేకపోతే అసలు ఇంట్లో పెళ్లి కలే రాదు. రోజు ఆఫీస్ టెన్షన్తో గడిచే మాకు ఇలాంటి పెళ్లికి వస్తే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. సాయి లక్ష్మి అయితే మౌని చేసిన టీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనోజ్ బ్రో ఒకసారి తిరగండి. ఇప్పుడు మనోజ్ బ్రోని పెళ్లి కొడుకుని చేయాలి. అంతకన్నా ముందు పెళ్లి కొడుకు కూడా మెహందీ పెడతారు. ఇంట్లో అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు, ఒక్క మేము తప్ప. పిల్లలేమో గేమ్స్ ఆడుతున్నారు, ఇంకొంతమంది వంట పనిలో ఉన్నారు, ఇంకొంతమంది ఏమో పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్న దగ్గర ఉన్నారు. కొన్ని పాట పాడండి అండి, చిన్నదైన పాడాలి కదా. చూపించండి, గుంటకు చూపించండి. నిజం చెప్పాలి, అందరికన్నా మీరే బాగుందంటే. అంటే అది మధ్యాహ్నం భోజనం చేశాక అందరం ఇంకా అలా సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. నాకు మాత్రం మామిడికి తినాలనిపించింది. ఈలోపు కిట్టు వెళ్ళి ఒక 4 కాయలు కోసుకుని వచ్చేసింది. ఇప్పుడే పడుకుని లేచాడు మా పెళ్లి కొడుకు. గుడ్ మార్నింగ్. సన్నటి ముక్కలు కోసి ఉప్పు కారం పెట్టి ఇచ్చారు. భలే ఉంది. ఇయర్ ఫస్ట్ మ్యాంగో. కొంచెం పుల్లగా ఉంది, కానీ తినేసా. ఈ రోజు ఇంత ఖాళీగా ఉన్నాం, కానీ రేపటి నుంచి నెక్స్ట్ 4 days అసలు ఖాళీయే ఉండదు. ఈవినింగ్ అందరం కలిసి అంతాక్షరి స్టార్ట్ చేసాం. చూసా బ్రో, నీ పెళ్లి ఎలా జరుగుతుందా? అలా మనోజ్ బ్రో కూడా కొన్ని సాంగ్స్ డెడికేట్ చేసాం. ఈ రోజు అలా గడిచిపోయింది. అది మాస్టారు, ఫస్ట్ డే బాదంపూడిలో ఇలా జరిగింది. మీకు నేను చెప్పినట్టు ఇక్కడ నుంచి అసలైన హడావిడి స్టార్ట్ అవుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి మన నెల్లూరు ఫ్రెండ్స్ ని తీసుకుని రావాలి. గుడ్ నైట్, మరి రేపు మార్నింగ్ కలుద్దాం. నైట్ మంచిగా పడుకుంటే రోజు మొత్తం యాక్టివ్ గా ఉంటామని నమ్ముతాను నేను. అలాంటిది ఈ రోజు నైట్ మంచి స్లీప్ వేసా. మరి చూడాలి ఎంత యాక్టివ్ గా ఉంటానో. రైల్వే స్టేషన్ కి వెళ్దాం పదండి. ఈ ట్రైన్ లోనే ఉన్నారు మా ఫ్రెండ్స్. నెల్లూరు నుంచి వస్తుంది మరెవరో కాదండి, మీకు వాళ్ళు బాగా తెలుసు, చాలా సార్లు చూసారు కూడా. వాళ్ళు ఇంకెవరో కాదు, హేమంత్ అండ్ విద్య. అంత బాగానే జరిగిందా ప్రయాణం? అంతా బాగానే జరిగిందా? వెల్కమ్ టు బాదంపూడి గైస్. వీళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక బెంగళూరు నుంచి వస్తున్నా నన్ను మర్చిపోయావేంట్రా అని వెంకట్ అంటే, నువ్వు గ్యాంగ్ లో లీడర్రా బాబు, నిన్నెలా మర్చిపోతావు అని వెంటనే బస్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చేసా. రాగానే అందరం టిఫిన్స్ తినేసి ఇంకా సరదాగా మాట్లాడుకున్నాం. మేమందరం కలిసామంటే ఇంకా టైం కూడా తెలియకుండా ఒకరినొకరిని ఏడిపించుకోవడమే సరిపోతుంది. వీళ్ళెవరో కొత్తగా ఉన్నారని అనుకుంటున్నారా? వీళ్ళు సాయి ఫ్రెండ్స్. వసంతకి పెళ్లిలో ఒక అన్నయ్య దొరికాడండి. చెప్పండి ఎవరు?
హేమంత్ మీ బ్రదరా? వెరీ గుడ్, నైస్ బ్రదర్. కెమెరాతో తీసింది చాలు, వెళ్ళి తిని కానీ రజనీ నన్ను కూడా కూర్చోబెట్టేసింది. ఇంకా నేను బన్ను హేమంత్ ఈ రోజు ఒక పట్టు పట్టాం. మీరు తినడమే కావాలి, ఈవినింగ్ హల్దీలో బాగా డాన్స్ చేయాలని మౌని కూడా ఆపకుండా వడ్డిస్తూనే ఉంది. వంటలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. నచ్చి నీకు అన్నిట్లో ఏం నచ్చింది? తినలేదా అంటది అది. వాటరా? సాయి అన్నిట్లో ఏం నచ్చింది నీకు? అది మిల్ మేకర్ వేసిన బంగాళదుంప. అది ఈవినింగ్ హల్దీకి రెడీ అయిపోయాం. హలో గైస్, ఇప్పుడు హెల్దీకి రెడీ అయిపోయాం. ఏంటిది? వెంకటగడ వచ్చాడు, హేమంత్ వచ్చాడు, సాయి, అదిగో లచ్చక్క. అందరం ఎల్లో వేసుకోవడం వల్ల మొత్తం వైబే మారిపోయింది. ఈ లోపు మేడ మీద హెల్దీ డెకరేషన్ అయిపోవచ్చింది. ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ మన మనోజ్ బ్రోకి చిన్న ఫోటోషూట్ ప్లాన్ చేశారు. దానికి రెడీ అవుతున్నారు. ఒక పక్కన మనోజ్ బ్రో స్టిల్స్ ఇస్తూ ఉంటే ఇంకో పక్కన విద్య అండ్ లక్ష్మి డాన్స్ వేసి నవ్విస్తున్నారు. హల్దీ మొత్తాన్ని రెడీ చేస్తారు. ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకేంటి లేట్ అని నేను మా వాళ్ళు డాన్స్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్స్ కోసం ఒక చిన్న హడావిడి చేసాం. ఫోటోలు అన్ని తీసుకోవడం అయిపోయాక ఇంకా ఒకటే డాన్సులు, ఒకటే ఈలలు. మాతో పాటు మనోజ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయితే బాగుంటుంది అనుకున్నాం. కానీ వాళ్ళు ఫుల్ పెళ్లి బిజీలో ఉండడం వల్ల మా డాన్స్ చూసి ఎంజాయ్ చేశారు. అసలు ఇంత మంచి ఫ్యామిలీ ఈవెంట్ లో ఫ్యామిలీ సాంగ్ లేకపోతే బాగోదని ఫ్యామిలీ పార్టీ సాంగ్ పెట్టి వీళ్ళకి ఇంకొంచెం మెమరీస్ క్రియేట్ చేశారు. హల్దీ అంటేనే ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ వేసుకుని డాన్సులు వేసుకోవడం అనుకున్నా, కానీ అసలైంది మర్చిపోయాను నేను. ఇది ఎలా మర్చిపోయానో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫోటోగ్రాఫర్స్ తో పాటు పక్కకు వచ్చి కూర్చున్నా. అమ్మయ్యా ఇదే లాస్ట్, ఇంకా అయిపోయింది అనుకునే లోపు అప్పుడు స్టార్ట్ చేశాడు మనోజ్ బ్రో. ఇది ఫైనల్ టచ్ హల్దీకి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ హల్దీ ఈవెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. రేపు ఎర్లీ మార్నింగ్ అందరం అన్నవరం స్టార్ట్ అవుతున్నాం. మార్నింగ్ లేచి అందరం టిఫిన్స్ కంప్లీట్ చేసుకుని రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం. పెళ్లికైతే మొదలయ్యాం. అన్నవరంలో కలుద్దాం. లాస్ట్ మినిట్ ఆటోలో డీజిల్ తక్కువైందని తెలిసి డీజిల్ తీసుకుని వచ్చారు. లాస్ట్ 2 days నుంచి డీజిల్ ఎక్కడ దొరకట్లేదు. ఇంకా మనోజ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ నిన్నంతా తిరిగి తీసుకుని వచ్చారు. ఇంకా డీజిల్ కొట్టి రైల్వే స్టేషన్ కి వెళ్లే లోపు రత్నాచల్ ట్రైన్ మిస్ అయిపోయాం. ఇంకా వెనకే వచ్చిన ఒక నార్త్ ట్రైన్ ఎక్కాము, అది కూడా రిజర్వేషన్ బోగిలో. ట్రైన్ ఫుల్ గా ఉండడం వల్ల అందరం డోర్ దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇంకా ఎలాగోలాగా అన్నవరం రీచ్ అయిపోయాం. ధన అయ్యింది మాకు ఇప్పుడు. గైస్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది కూడా ఏసీ. ఇంకెప్పుడు ఇలాంటి ట్రైన్ లో ట్రావెల్ చేయకూడదని అనిపించింది. బయటకు వచ్చి కొండ మీదకి ఆటో మాట్లాడుకున్నాం. ఈరోజు సండే అవడం వల్ల చాలా మంది జనాలు ఉన్నారు. కొండ కింద కూడా చాలా ట్రాఫిక్ ఉంది. మేమందరం ఈ ట్రైన్ జర్నీ వల్ల చాలా టైర్డ్ అయిపోయాం. ఇంక ఓపిక లేదని 200 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అయిపోయాక కొండ మీద మాకు ఇచ్చిన రూమ్స్ కి వచ్చేసాం. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకుని ఇంకా అందరం రూమ్స్ లో పడుకున్నాం. అసలు పెళ్లి నైట్ 8కి. మేము మార్నింగే వచ్చేసాం దర్శనం చేసుకుందాం అని. లేకపోతే మధ్యాహ్నం బాదంపూడి నుంచి బస్సు వేశారు, ఆ బస్కే వచ్చేసేవాళ్ళం. ఇంకా ఈవినింగ్ పెళ్లి కొడుకు వాళ్ళు అండ్ పెళ్లి కూతురు వాళ్ళు అందరూ అన్నవరం వచ్చేసారు. మాకు ఇంకా మనోజ్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ కి ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఇచ్చారు. చాలా బాగుంది గెస్ట్ హౌస్. ఎప్పుడో ఈవినింగ్ స్టార్ట్ చేస్తే పెళ్లి టైంకి రెడీ అయ్యామండి అందరం. ఇంకా పెళ్లిలో ప్రశాంతంగా కూర్చుని పెళ్లిని ఎంజాయ్ చేసాం. పెళ్లి చాలా బాగా జరిగింది. ఇంకా మేము కూడా భోజనాలు కంప్లీట్ చేసుకుని నైట్ అన్నవరం బస్ స్టాప్ లో రాజమండ్రి వెళ్లే బస్ ఎక్కేసాం. రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడానికి ఈసారి డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కాం. వస్తున్నప్పుడు ఎంత కష్టపడ్డామో వెళ్తున్నప్పుడు అంత హ్యాపీగా ఏసీలో వెళ్ళాం. ట్రైన్ కొంచెం ఖాళీగా ఉండడం వల్ల టీసీ మాకు కొన్ని సీట్స్ ఇచ్చారు. పైగా నెక్స్ట్ స్టాప్ మాదే. అసలు జర్నీ చేసినట్టే లేదు. ఈ షార్ట్ అండ్ స్వీట్ జర్నీలో మాతో పాటు ఒక మంచి టీచర్ అండ్ ఒక మంచి పోలీస్ మదర్ పరిచయం అయ్యారు. నేనేమనుకుంటున్నానంటే నిన్న మనకి దర్శనం అయినప్పటి నుంచి కొంచెం ఆ సూట్ రూమ్ దొరకడం, తర్వాత మంచిగా రెడీ అవ్వడం, కార్ రావడం, ఆ లహరీ ట్రావెల్స్ ఎక్కడం, 40 minutes అందరం రెడీ అయ్యి వెళ్ళాం. ప్రయాణాలన్నీ బాగా జరుగుతున్నాయి దర్శనం అయ్యాక. కానీ బిఫోర్ దర్శనం మాత్రం అయ్యిందిరా రాడ్డు మనకి.
నరక యాత్ర. యాక్చువల్లీ మనోజ్ బ్రో పెళ్ళిని ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తాడో తెలియదు కానీ మనం మాత్రం బ్యాక్గ్రౌండ్ లో బోల్డ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ప్రతి మూమెంట్ మామూలుగా లేదు అసలు. చూడాలి మనోజ్ బ్రో, ఈ వీడియో మీరు చూడాలి. ఈ బామ్మగారు మాకు ట్రైన్ లో పరిచయం అయ్యారు, మ్యాథ్స్ టీచర్ అట. లాస్ట్ మినిట్ లో పరిచయం అయినా ఎప్పటి నుంచో తెలిసినట్టు మాట్లాడుకున్నాం. నీకు ఎంతరా? 8 1 ఎంతరా? అది అలా ఉంది నీ చదువు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు, మ్యాథ్స్ రాదు కానీ. ఎంజాయ్మెంట్ ఇంటర్మీడియట్ అన్నట్టు అనిపించింది. ఇంటర్మీడియట్ కాదండి, ఉద్యోగాలు చేస్తున్నాం మేము. అవునా? ఈ ఇంటర్మీడియట్ మొన్న 10th పాస్ అయ్యాడు. మొన్న 10th పాస్ అయ్యాడు పిల్లడు. ఐఏఎస్ ఆఫీసరా? ఓహో ఎంత బాగుంది అనుకుంటున్నా. బాబు ఆంటీ సరదాగా అన్నారు, మురిసిపోకు అని నేను అనుకున్నాను. దిగి అమ్మా గోలా డిఎస్పీ అట. క్యాబ్ మార్చడం వల్ల అంటారా? అవునా? ఓకేనా? అయ్యో తప్పకుండా. అవునా? వస్తానండి మామగారు. స్టేషన్ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఒక్కసారి సరదాగా మన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం, ఇప్పటి వరకు ఎలా ఉందా అని. ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చెప్పండి. కొంచెం చెమట. ఎండాకాలంలో పెళ్లిళ్ళు పెట్టుకోవాలని ఎంతమంది సజెస్ట్ చేస్తారు? మా అన్న పెళ్లి డిసెంబర్ లో జరిగింది, అప్పుడే చేస్తారు. దిష్ట్లు, కర్మలు, చెప్ప మీద దెబ్బ, కిల్లి కిల్లి. ఎవరు తెలుసా? మా రేలంగమై ఉన్నాడు. సెట్ చేశాను రేలంగమై. మా బాధ ఏంటంటే దీని పెళ్లికి వీళ్ళింట్లో పెళ్లికి వచ్చి మనం బాధ అయిపోయింది నా బాధ. ఓకే అండి, సాయంత్రం సంగీతంలో కలుద్దాం. స్టేషన్ బయట ఆటో మాట్లాడుకుని బాదంపూడి వెళ్ళిపోయాం. రాగానే రెస్ట్ లేకుండా డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. ఇంకో పక్కన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారని కబురు వచ్చింది. అందరం డాన్స్ ఆపేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. గాయత్రి నేను వచ్చాను, తలుపు అమ్మ రజని. అది ఈవినింగ్ సంగీత్కి రెడీ అయిపోయాం. ఒక పక్కన డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇంకో పక్కన చుట్టాలు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ నెమ్మదిగా వస్తున్నారు. ఈ సంగీత్ని జరిపించింది మేమేనండి. మాకు పేరు కూడా ఉంది, బెంగళూరు బ్యాండ్ మేళం అని. సాయి విద్య యాంకర్స్ అండ్ నేను లక్ష్మి డాన్సర్స్ అండ్ వెంకట్ హేమంత్ సింగర్స్. మా రజనీ ఏమో ఈ సంగీత్ హెడ్. ఇంకా మాకు తెలిసిన విధంగా డాన్స్లు, గేమ్స్ స్టార్ట్ చేసాం. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. తల్లి గారిని ఈ నాట్య ప్రదర్శన మీద ఒపీనియన్ ఎలా ఉందో కనుక్కుందాం. పెళ్లి కొడుకు మావయ్య గారిని కూడా ఒకసారి అడుగుదాం, ఎలా అనిపించిందో. ఇప్పుడు సంగీత్ లో లాస్ట్ పాయింట్ కి వచ్చేసాం. ఎలా అనిపించిందో ఒక్కసారి చెప్పాలి. అది ఎక్స్ట్రావర్డ్ గా చూసారనమాట. ఇప్పుడు పెళ్లి కూడా చెల్లిని కూడా అవుదామండి, ఎలా ఉందో ఆ డాన్స్ చూపిస్తారు. బట్ ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్ లో ఏదో గేమ్స్ ఆడిస్తారంట, నాకు తెలియదు, చూద్దాం రండి. అబ్బాయి కొన్ని కాయిన్స్ తీసి దాచి పెడతాడు. ఓకే. అది ఆర్డర్ ఈవెన్ అనేది అమ్మాయి చెప్పాలి. ఓకే. అమ్మాయి చెప్పడం మిస్ అయితే ఇంకో కాయిన్ ఎక్స్ట్రా వేసి మనకి ఎన్ని కాయిన్స్ దాచాడో అన్ని డబ్బులు ఇవ్వాలి. రూల్స్ తెలుసా మనకు? ఇంకా లాస్ట్ మినిట్ లో మాకు ఒక 20 minutes ఇచ్చారు ఎంజాయ్ చేయమని. ఈ లోపు మా వాళ్ళు మైక్ తీసుకుని సింగర్స్ లా పాడేస్తున్నారు. బన్ను అండ్ వెంకట్ సాంగ్ పాడి మాకు కూడా టాలెంట్ ఉందని చూపించారు. ఇప్పుడు మీరు ఎలా పాడారో మా జడ్జెస్ చెప్తారు. అదిగోండి జడ్జెస్. కానీ సాయి అండ్ రజనీని జడ్జెస్ గా పెట్టారు. మరి వాళ్ళు ఏమంటారో చూడాలి. అక్కడ ఎలా అంటే మీరు అని ఆపేశారు. చిన్న చిన్న కరెక్షన్స్ చూసుకోండి, మీరు ఫైనల్ వరకు ఖచ్చితంగా వెళ్తారు, కానీ గెలవరు. ఇప్పుడు దీనికే బాదంపూడి భజన బృందం అని పేరు పెట్టాం అనమాట. ఇప్పుడే మేము ఈ సంగీత్ లో బాగా పార్టిసిపేట్ చేసామని మాకు ఒక చిన్న సత్కారం చేస్తున్నారనమాట. ఫోటోగ్రాఫర్స్ అందరికి థ్యాంక్స్ చెప్పాను అనమాట. ఎందుకంటే ఈ రోజు మాతో పాటు ఇంత కష్టపడి మా డాన్స్లు, మా హడావిడి రికార్డ్ చేసినందుకు. అన్నని మనల్ని భరించారు. అదే కదా, కానీ కొన్నిట్లో ఎంకరేజ్ చేశాడు. గ్రిట్ ఎక్కడ, ఏ లొకేషన్? రాజమండ్రి. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్లీ మాకు మనోజ్ బ్రో వచ్చి ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. సంగీత్ ఎలా జరిగింది? మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు లేదా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు నచ్చిందా లేదా? మనోజ్ బ్రో మిమ్మల్ని నచ్చిందా?
మేము ఒక ప్లాన్ చేసుకోవాలనుకున్నాను అలా జరిగింది. హ్యాపీ. మేము ఒక బిజినెస్ పెట్టేసుకోవచ్చు ఈవెంట్ ఆర్గనైజర్స్ గా. ఆల్రెడీ మా వాళ్ళు కాంటాక్ట్స్ అడుగుతున్నారు. అవునా? ఇంకా వీళ్ళిద్దరు అయితే వచ్చేస్తారు. ఇంకో వీళ్ళిద్దరు ఇక్కడ సింగర్ పెట్టుకున్నాం, రిసెప్షన్ గర్ల్స్, యాంకర్ అందరూ ఉన్నారు, డాన్సర్ అందరూ ఉన్నారు కదా ఇక్కడ. రిసెప్షన్ గర్ల్ అని తక్కువ అంచనా మాకు. యాంకర్ ఓన్లీ 8,000 అడ్వాన్స్ క్యాన్సిల్ చేయించి మేము ఫ్రీగా వచ్చేస్తాం. ఆనందంతో కళ్ళు చెమర్చేలా గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా ఓకే, ఆల్ గుడ్, ఆల్ హ్యాపీ. థ్యాంక్ యూ. మర్చిపోయాను, కష్టపడింది చాలు, రేపు చిల్ అవ్వండి. హ్యాపీ. థ్యాంక్ యూ బ్రో. బాగుందండి. ఇంకా వీడియో అయిపోలేదు, రేపు రిసెప్షన్ లో కలుద్దాం. నేను బాగా మేనేజ్ చేశానే. నాకెందుకో హల్దీ కన్నా సంగీతే బాగా జరిగింది అనిపిస్తుంది. రేపు రిసెప్షన్ లో చూడాలి ఎలా ఉంటుందో. మార్నింగ్ మా గ్యాంగ్ మొత్తాన్ని ఫంక్షన్ హాల్ కి తీసుకుని వెళ్తున్నా. ఈ రోజు మాకు రెస్ట్ దొరికింది. అందరితో పాటు మేము కూడా ఈ రోజు రిసెప్షన్ ఎంజాయ్ చేస్తున్నాం. కళ్యాణమే ఇంకా ఈ న్యూ కపుల్ తో మా గ్యాంగ్ మొత్తం ఒక ఫోటో దిగేసి విషెస్ చెప్పేశాం. ఆటపాట సంగీతాలు ఆనందమే. ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లో నాన్ వెజ్ పెడతారు. ఇక్కడ బంతి భోజనాలు చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మా వెజిటేరియన్ ఫ్రెండ్స్ ని చూపిస్తాను చూడండి. వెజిటేరియన్ కూడా అద్దరిపోయింది. వేసేసాము పందిరే. ఇంకా మా నాన్ వెజ్ గ్యాంగ్ తో ఉన్న ఐటమ్స్ అన్ని టేస్ట్ చేస్తాం. హేమంత్ అయితే మటన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. హోటల్ బాగున్నాయి, సూపర్. మటన్ చాలా బాగుంది. థమ్స్ అప్ పెట్టారు. అన్హెల్దీ బట్ ఇప్పుడు మ్యాండేటరీ, తప్పదు. ఇంత తిన్నాక కూర్చుంటే ఏం బాగుంటుందని మళ్ళా అందరం వెళ్ళి గెంతాం. ఈసారి ఎంతమంది ఉంటే అంతమంది గెంతుతూనే ఉన్నాం. సో గైస్, సో అయిపోయింది, రిసెప్షన్ కూడా వచ్చాం. అది కూడా ఫోటో సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా ప్రతి పెళ్ళిలో ఫోటో సెక్షన్ లేకుండా మా డే ఎండ్ అవుదండి. అది మాత్రం లేదు, ఇలా ఉంటే ఆ మాత్రం దిగాలి కదా. దిగాలి ఖచ్చితంగా. ఇంకా అందరం ఫొటోస్ తీసుకుని ఇంటికి ఎప్పుడు ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మా హేమంత్ గారు ఏమో ఆటో వేసుకుని వచ్చాడు. సర్ప్రైజ్ చేశాడు మా అందరినీ. అరే బెంగళూరుకి వెళ్ళాలి ఎక్కండి. ఏ తిరుగు, మనిషికి ఎంత? బెంగళూరు ఎక్కడమ్మా, బెంగళూరు ఎక్కండి. ఫైనల్లీ ఎలా ఉందంటే ఆటో కూడా నడిపేస్తున్నాం మేము. మోగే మోగే కళ్యాణమే. వారు వీరు అంతా కూడే వైభోగమే. కాదు, పైన thumbnail బావయ్య ఉండాలి. అవునా? షూర్. రజనీ వాళ్ళ మోయ వెళ్తున్నప్పుడు మాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు. మీరు అందరూ నా వల్ల ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అందరూ అవునా? ఏంటి రజనీ? రజనీ నేను చేసుకోవాలి. యాక్చువల్గా నేను చేసుకుంటే మీరు అందరూ ఎక్కడ ఉందరు? ముల్లోకాలే చూసేలా కపుల్ అంటే వాళ్ళిద్దరు చాలా లక్కీ అన్న. అయితే చాలా లక్కీ నిజంగానే. మోగే మోగే కళ్యాణమే. వీడియో ఫైనల్ ఇదే అండి రివీల్. అందుకే లాస్ట్ వరకు చూడండి. వీడియో ట్విస్ట్ ఇది, వీడియో ట్విస్ట్ ఇది. బాలాజీ బ్రో ఇచ్చిన ట్విస్ట్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది అందరికి. థంబ్నెయిల్ ఇదే. ఇంకా అందరం రిసెప్షన్ నుంచి ఇంటికి హేమంత్ ఆటోలో స్టార్ట్ అయిపోయాం. మాయ, ఇక్కడ ఆటో తీయడానికి ఎలా అనిపిస్తుంది చెప్పు. అవునరా, మీకేం అనిపిస్తుంది ఆటో తీయడం? నీకు రజనీ వస్తుందా రాదా అని భయం వేస్తుంది. అయ్యి బాబాయ్, నువ్వురా? నాకు ఎలాగైనా భయంగానే ఉంది. నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్ గా బాగుంది ఫీల్. క్లైమేట్ కూడా బాగుంది. సక్సెస్ఫుల్ గా మా వాడు సేఫ్ గా తీసుకొచ్చాడండి. నిజంగా ఈ పెళ్లిలో మేము చేసినంత ఎక్స్పీరియన్స్ హేమంత్ గారు డ్రైవింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగా తీసాడు కదా, నిజంగానే ఎక్స్పీరియన్స్ గా తీసాడు. అరే హేమంత్ డ్రైవింగ్ ఎలా అనిపించింది? సేఫ్ గా వచ్చారు కదా? చాలా బాగా అనిపించింది. నైస్. ఆటో కూడా కొనుక్కుంటున్నాను. అన్న మీరు చెప్పండి ఎలా తీసాడు మా వాడు? అది చాలు. హేమంత్ అన్న, మా వాడు ఇంకా కార్ నేర్చుకోవడమే తక్కువ, ఆల్రౌండర్ అయిపోతాడు. నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజు. కానీ ఆనందం ఎక్కువసేపు లేదు. ఇంకో 1 hour లో మేమందరం బెంగళూరు బస్ లో ఉంటాం. ఇంటికి రాగానే ఫాస్ట్ గా డ్రెస్ చేంజ్ చేసుకుని లగేజ్ ప్యాక్ చేసుకుని మనోజ్ బ్రో దగ్గరికి వచ్చేసాం మా తరపున గిఫ్ట్ ఇవ్వడానికి. గిఫ్ట్ ఇచ్చాక రజనీ వాళ్ళ మమ్మీ మా కోసం బస్ లో తినడానికి ఫుడ్ ఐటమ్స్ తో కొన్ని పంపించారు. లేట్ అయిపోతుందని మేము బస్ స్టాప్ కి వచ్చేసాం. 5 days ఏదో యూట్యూబ్ వీడియో చూసినట్టు అయిపోయింది. నాకు తెలియకుండానే చాలా మిస్ అవుతున్నాను అందరినీ. హల్దీ, ట్రైన్ జర్నీ, అన్నవరంలో పెళ్లి, సంగీత్ అండ్ రిసెప్షన్. అసలు ఎప్పుడో వచ్చినట్టుంది బాదంపూడికి. మాతో పాటు బన్ను అండ్ మౌని కూడా వచ్చేసారు సెండ్ ఆఫ్ కి. ఈ లోపు మా బస్ వచ్చేసింది. ఏదోలా ఉంది, సంథింగ్ ఏదో మిస్సింగ్ అని. మేము ఎవరి పెళ్లికి వెళ్ళినా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం, తింటాం, తిరుగుతాం, వచ్చేస్తాం. కానీ ఈసారి అలా లేదు.
ఎందుకో కొంచెం బాధ అనిపిస్తుంది. అది మాస్టర్ మా బాదంపూడి మనోజ్ బ్రో పెళ్లి గోల. బెంగళూరుకు రాగానే ఆటో బుక్ చేసుకుని పీజీకి వెళ్ళిపోతున్నాం. ఇంకా హేమంత్ గడ్ నడిపిన ఆటో గుర్తొస్తుంది. అదండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టిన ప్రతి కొత్త వీడియో మీరు చూడొచ్చు. ఇట్లు మీ చిల్ బ్రో చందు. బాయ్ గాయ్స్.